ఎక్కడికి వెళ్ళినా ఈ లచ్చవ్వ అనే క్యారెక్టర్ అందరూ ఓన్ చేసుకున్న విధానం, ఎక్కడికి వెళ్ళినా నన్ను ఇంత ప్రేమగా పలకరిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. వెరీ హ్యాపీ. నిజంగా ఈ సంతోషానికి కారణమైన ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ముందుగా రజిత్ రావు గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. మీరు ఇంకా సక్సెస్ఫుల్ మూవీస్ తీయాలి, మా అందరికీ వర్క్ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా డైరెక్టర్ డైమండ్ రత్నం బాబు గారు, ఆ సినిమాలో నా క్యారెక్టర్ మీకు ఎంత దగ్గర అయిందంటే మీ ఫ్యామిలీకి లచ్చవని అంత దగ్గర చేసుకున్నారు. ఈ సినిమాలో నిజంగా మీరు ఏమనుకుంటారో తెలీదు, ఫుల్ కామెడీ. బిడ్డ తుక్కుడా తుక్కుడా గరేగా అనే డైలాగ్స్ నా నోటి వెంట చెప్పించారు. ఇది ఎవరు అంటున్న వాళ్ళే, హీరో గారే హీరో సప్తగిరి. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత ఓవర్వెల్మింగ్, ఇంత ప్రేమ పంచుతున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరించి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్స్ అ లాట్. అందరికీ నమస్కారం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విషింగ్ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు అవర్ హార్డ్ వర్కింగ్ ప్రొడ్యూసర్ రజిత్ రావు సార్. మీకు ఇంకా ఫ్యూచర్లో సక్సెస్ రావాలి, మీరు ఇంకా పెద్ద పెద్ద మూవీస్ ప్రొడ్యూస్ చేయాలి అని మేము కోరుకుంటున్నాము. అండ్ ఈ అన్స్టాపబుల్ మూవీ వచ్చేసి వన్ ఆఫ్ మై స్పెషల్ మూవీ అనమాట. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్స్ టు మూవీ డైరెక్టర్ డైమండ్ రత్న బాబు సార్ ఫర్ రైటింగ్ సచ్ అమేజింగ్ రోల్ ఫర్ మీ. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇంకా నేను కూడా ఒక డిఫరెంట్ అవతార్లో మీ అందరికీ కనిపిస్తాను. అంటే యాక్ట్ కూడా ఉంది, డాన్స్ అండ్ సంథింగ్ స్పెషల్ కూడా. సో ఇంకా ఐఎమ్ వెరీ హ్యాపీ becoming a part of this movie. So inka song launch ki eldama bulbul song. Okay. Two words ante two words I will say. First of all, I want to wish Rajit Rao sir, wish you a very happy birthday and wish you very success, and I hope that as much fun we had shooting this movie, the audience will have as much fun watching it. So let's hope for the best, and all the best everyone. Thank you. అందరికీ గుడ్ ఈవినింగ్. ముందుగా మా నిర్మాత రజిత్ రావు గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు సార్. ఈరోజు ఎవరైనా గెస్ట్ల చేతుల మీదుగా సాంగ్ రిలీజ్ అవుతుందని అనుకుంటారు. అదృష్టం ఏంటంటే మా అందరికీ అవకాశం ఇచ్చి, మాలో చాలామంది కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చి, తను కొత్తగా సినిమా నిర్మించి చాలామందిని ప్రజల ముందుకు తీసుకొస్తూ అందరినీ ఎంకరేజ్ చేసే ఒక వ్యక్తి చేతుల మీదుగా ఈ పాటని, అంటే మా నిర్మాత చేతుల మీదుగా మన పాటని రిలీజ్ చేయడం అనేది నిజంగా చాలా పెద్ద గొప్ప గౌరవంగా భావిస్తున్నాము. అండ్ ఇందులో ఈ సినిమాలో యాక్ట్ చేసిన సన్నీ అన్న, ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, బిగ్ బాస్ గెలిచినందుకు మనస్ఫూర్తిగా మీకు కంగ్రాచులేషన్స్. అండ్ ఫర్దర్గా మీరు మంచి మంచి సినిమాలు చేయాలి, మంచి మంచి క్యారెక్టర్లు చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అన్న. అండ్ సప్తగిరి అన్న రాయ్ దా సప్తగిరి అన్న, మేమిద్దరం ఆల్మోస్ట్ చాలా కాలం నుంచి మిత్రులం. దేవుడి దయ వల్ల, ప్రజల ఆశీర్వాదం వల్ల ఆయన చాలా పెద్ద స్టార్గా ఎదిగారు. ఈరోజు ఆయన పక్క నిలబడి మాట్లాడే స్థితికి ఈ సినిమా ద్వారా నేను చేరుకున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ అక్స చాలా బాగా డాన్స్ చేశారు. అండ్ ఈ సినిమాలో పాటలు రాసిన కాసాల శ్యామన్నకి ధన్యవాదాలు. అండ్ ఈ పాట పాడిన అమ్మాయి చౌహాన్, ఇంద్రావతి చౌహాన్కి థ్యాంక్స్. అండ్ ఈ సినిమా త్వరలో మీ ముందుకు రాబోతుంది. సినిమా రికార్డింగ్ చేసేటప్పుడు చూశాను, చాలా బాగుంది సినిమా. మంచి కామెడీ ఎంటర్టైనర్ సినిమా. నాకు తెలిసి మళ్ళీ సప్తగిరి అన్న, సన్నీ అన్న కాంబినేషన్లో మళ్ళీ ఇంకొక సినిమా వస్తుందని నేను నమ్ముతున్నాను ఈ సినిమా తర్వాత. అండ్ ఈ సినిమాను ఆదరించవలసిన కోరుకుంటూ, రజిత్ రావు గారి లాగా సినిమా ఇండస్ట్రీకి చాలామంది వస్తున్నారు.
చాలామంది చాలా హోప్స్తో చాలా ఇష్టంతో ప్రేమతో వస్తున్నారు. అలాంటి వాళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అలాంటి వాళ్ళందరినీ ప్రేమించాల్సిన అవసరం మనందరికీ ఉంది. అలాంటి వాళ్ళందరినీ పెద్ద చేసి పెద్ద పెద్ద పేరునిచ్చి వాళ్ళను మనంతటా మనం ఇలాంటి వేదికల మీద గౌరవించుకొని గర్వంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఆశతోనో ఆశయంతోనో రాలేదు. మనలాంటి వాళ్ళ ఆశల్ని మనలాంటి వాళ్ళ ఆశయాల్ని తీర్చడానికి వాళ్ళు వచ్చారు. వాళ్ళు డబ్బులు పట్టుకొని రాలేదు. వాళ్ళు మనలాంటి వాళ్ళని పెంచి పెద్ద చేసి పేరు ఇవ్వడం కోసం వచ్చారు. వాళ్ళు మన కోసం మాత్రమే రాలేదు. మనల్ని నమ్ముకొని మనం ఏం చేస్తున్నామో తెలియక, మనం ఎటు వెళ్తున్నామో తెలియక బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఏమైపోతారో అని భయపడుతున్న తల్లిదండ్రులందరికీ సినిమా ద్వారా మీ పిల్లలు ఈ స్థాయిలో ఉన్నారు, మీ పిల్లల ఆలోచనల స్థాయి ఈ విధంగా ఉంది, ఇంత గొప్ప స్థాయిలో ఉంది, ఈ ప్రపంచాన్ని కదిలించగల శక్తి సామర్థ్యం కల వాళ్ళు మీ పిల్లలని వాళ్ళందరూ ప్రతి ప్రొడ్యూసర్ ప్రతి దర్శకుడు ప్రూవ్ చేస్తున్నందుకు వాళ్ళందరినీ మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. వాళ్ళని ఎప్పుడు మనం ఈ మధ్య నేను ఒకటి విన్నాను, ఇది చెప్పాలి ఈరోజు. నేను చాలామంది కాళ్ళకు మొక్కాను. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక నిమిషం. నేను చాలామంది కాళ్ళకు మొక్కానండి. అయితే నువ్వు కాళ్ళు మొక్కి పైకి వచ్చావు, నువ్వు కాళ్ళు మొక్కి ఎదిగొచ్చావు అని చాలామంది చెప్పారు. చాలామంది కాదు, ఒకరిద్దరు చెప్పారు ఇంపార్టెంట్ వ్యక్తులు. అన్నం పెట్టిన వాడి కాళ్ళకు మొక్కుతా, అన్నం పెట్టిన వాడి చేతులకు మొక్కుతా, అవకాశం ఇచ్చిన వాడి కాళ్ళకు మొక్కుతా, అవసరం తీర్చిన వాడి చేతులకు మొక్కుతా, నేను భయంతో ఉన్నప్పుడు అభయం ఇచ్చిన వాడి కాళ్ళు మొక్కుతా, నాకు కష్టం వచ్చినప్పుడు ఆదుకున్న వాడి కాళ్ళు మొక్కుతా, నాకు శక్తి దిగజారిపోతున్నప్పుడు నువ్వు నిలబడతావురా అని నాకు ప్రోద్బలం ఇచ్చిన వాడి కాళ్ళు మొక్కుతా. కనిపించని దేవుడి కాళ్ళు మొక్కేవాడిని కాదు నేను నాకు గాలినిచ్చే చెట్టుని కాళ్ళు మొక్కుతా, నాకు నీడనిచ్చే చెట్టును మొక్కుతా, నాకు వెలుగునిచ్చే సూర్యుని మొక్కుతా, నాకు అవకాశం ఇచ్చిన వాడి కాళ్ళు మొక్కుతా, రజిత్ రావు కాళ్ళు మొక్కుతా, ప్రతి దర్శకుడికి, ప్రతి నిర్మాతకి. చేతిలో పేపర్లు పట్టుకొని ఇక్కడికి వస్తే, చేతిలో ఒక చిన్న క్యాసెట్ పట్టుకొని ఇక్కడికి వస్తే, మనసులో ఆలోచనలు ఇక్కడ పెట్టుకొని వస్తే అవి ఎలా ఆవిష్కృతం చేయాలో తెలియక ఇక్కడికి వచ్చి తిరుగుతూ ఉంటే మేము ఉన్నాంరా నీకోసం, మేము ఉంటాంరా నీకోసం, మీ వెనక మీ ముందు మేము ఉండి నిలబడి నిన్ను నిలబెట్టుకుని ప్రపంచం ముందు నిలబెడతామని చెప్పే ప్రతి నిర్మాతకి, ప్రతి దర్శకుడికి నేను కాళ్ళు మొక్కుతా. కాళ్ళే మొక్కుతా. ఎందుకు మొక్కుతానంటే కనిపించే సజీవంగా సంచరించే దేవుడి కాళ్ళను మొక్కకపోతే బండల్ని రాళ్ళని ఎందుకు మొక్కుతా? అందుకే మొక్కుతా. ప్రతి దర్శకుడికి మొక్కుతా, ప్రతి నిర్మాతకు మొక్కుతా, అన్నం పెట్టిన ప్రతి ఒక్కడికి, అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ఇలాగ నన్ను నిలబెట్టి భీమ్స్ అనేవాడికి ఒక బ్రాండ్ ఇచ్చి పేరిచ్చి నిలబెట్టిన ప్రజలందరి కాళ్ళకు మొక్కుతా. మీ అందరి కాళ్ళకు మొక్కుతున్నా. ఇగో an exceptionally good happy birthday. Rajat sir from day one has been very welcoming. You know, he's always he invited me, he's always praised me, and he's been a huge source of support. For an artist, it's I mean, there's no substitute for that. So I want to thank him, director sir, for that, and the entire team. Both are heroes, heroines. They've always been very positive. I hope for the very best. We need your support. Good luck to the whole team and good luck to the project. Thank you. అందరికీ నమస్కారం అండి. ఇప్పటివరకు నన్ను అందరూ డైమండ్ రత్నబాబు అని పిలుస్తూ ఉంటారు. ఈ సినిమా తర్వాత అన్స్టాబుల్ డైరెక్టర్ డైమండ్ రత్నబాబు అని పిలుస్తారని ఆశిస్తున్నాను. ఎందుకు నమ్మకంగా ఉన్నానంటే, ఒక సినిమాకి హీరో సన్నీ అని చెప్తారు, సప్తగిరి గారు అని చెప్తారు, లేదా చిన్న సినిమాలకి కథే హీరో అని చెప్తారు. కానీ నేను నమ్మేది ఏంటంటే, పెద్ద సినిమాలకి ప్రభాస్ గారు హీరో అవ్వచ్చు, చిరంజీవి గారు హీరో అవ్వచ్చు, అల్లు అర్జున్ గారు హీరో అవ్వచ్చు, ఇట్లా రకరకాల హీరోలు అవుతారు. కానీ చిన్న సినిమాకి ప్రొడ్యూసరే హీరో. ఎందుకు ప్రొడ్యూసర్ హీరో అంటే, ఒక ప్రభాస్ గారికి ఒక 200 కోట్లు 300 కోట్లు ఖర్చు పెట్టచ్చు, 500 కోట్లు ఖర్చు పెట్టచ్చు అని ఒక బడ్జెట్ ఉంటుంది. చిన్న సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టాలి అని తెలియదు. అసలు అది ఎంత బిజినెస్ అవుతుందో తెలియదు. ఆ లెక్కలు తెలియకుండా ఒక చిన్న ప్రొడ్యూసర్ ఒక కథను నమ్మి, ఒక డైరెక్టర్ నమ్మి ఇండస్ట్రీకి వచ్చి ఒక సినిమా తీస్తారు. సో అలా చిన్న సినిమాలు తీస్తున్న ప్రతి ప్రొడ్యూసరు నాకు హీరో. ఆ హీరో రజిత్ రావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాను. ఇప్పుడు ప్రతి డైరెక్టరు మైక్ పట్టుకోగానే మా షూటింగ్ కోలాహలంగా జరిగింది, పండగ వాతావరణంలో జరిగింది, అద్భుతంగా జరిగింది, ఎప్పుడు స్టార్ట్ చేసామో ఎప్పుడు క్లోజ్ చేసామో మాకే తెలియదు, ఇట్లాంటి డైలాగ్స్ వింటూ ఉంటాం. మా షూటింగ్ ఒక యుద్ధంలో జరిగింది.
ఒక టెన్షన్తో జరిగింది. ఎందుకు జరిగిందంటే రోజు 10 క్యారవాన్లు 10 మంది ఆర్టిస్టులు, ఒక 50 మంది జూనియర్ ఆర్టిస్టులు, ఒక యుద్ధం. ఆ యుద్ధం చేయడానికి మా డైరెక్షన్ టీం చాలా సహాయం చేశారు. థ్యాంక్ యూ, లవ్ యూ బ్రదర్స్. అలాగే రోహిత్ శెట్టి గారు మన బాలీవుడ్ డైరెక్టర్, నా బాగా ఇష్టమైన డైరెక్టర్. అలాగే తెలుగులో ఈవి సత్యనారాయణ గారు కానీ, జంజాల గారు కానీ. నన్ను చాలామంది ఫ్రెండ్స్ తిడతా ఉన్నారు, అరే సీమశాస్త్రి అనే సినిమాతో కామెడీ నవ్వించి రాసావు, పిల్ల నువ్వులేని జీవితంతో నవ్వించావు, పాండవులు తుమ్మితో నవ్వించావు, ఈడో రకం ఆడో రకంతో నవ్వించావు, ఎందుకు అస్త్రాలు చేస్తున్నావు, ప్రయోగాలు చేస్తున్నావు అని చెప్పి గట్టిగా క్లాస్ పీకారు. ఆ ఫ్రెండ్స్ వాళ్ళందరూ పీకిన క్లాస్ ఫలించి ఒక అన్లిమిటెడ్ ఫన్ రాయాలి, అన్స్టాబుల్ అని ఒక కథ రాశాను. ఆ కథని ఫస్ట్ నమ్మిన వ్యక్తి మా ప్రొడ్యూసర్ గారు. అలాగే రఫీ గారు కథ విని రజిత్ గారికి పరిచయం చేశారు. వీళ్ళిద్దరు కాంబినేషన్ కథ విన్న తర్వాత సన్నీ గారు ఈ సినిమాకి బాగుంటారు అని అనుకున్నాం. జిలానీ రామ్దాస్ అనే క్యారెక్టర్ సప్తగిరి గారికి ఒకరోజు ఫోన్ చేస్తే, అన్న మీకు కథ చెప్పాలి అంటే కథ అవసలేదు, క్యారెక్టర్ పేరు చెప్పని అడిగారు. జిలానీ రామ్దాస్ అనగానే ఒక 2 సెకండ్లు నవ్వుకున్నారు. ఏంటంటే జిలానీ ఒక ముస్లిం, రామ్దాస్ అంటే ఒక హిందూ, పేరులోనే ఫన్తో మొదలెట్టాం. అట్లా ప్రతి క్యారెక్టర్ ఫన్. ఇందులో ఒక 34 మంది ఆర్టిస్టులు ఉన్నారు. ఇందులో మోషన్ పోస్టర్ చూశారు కదండి, అంతమంది ఆర్టిస్టులు, అన్ని క్యారవాన్లు, ఒక 100 మంది డ్యాన్సర్స్తో సాంగు. ఇట్లా ఒక ప్రొడ్యూసర్ నాకు దొరికారు. ఒక అత్యద్భుతంగా మీ అందరి ముందుకి తీర్చిదిద్దాలి, నవ్వించాలి, ఈ సమ్మర్లో మీ అందరినీ నవ్వించాలని కంకణం కట్టుకుని ఒకప్పుడు సీమశాస్త్రి రైటర్గా, ఈడో రకం ఆడో రకం రైటర్గా మీ ముందుకి నవ్విద్దాం అని ఫిక్స్ అయ్యి వచ్చాను. సో అన్స్టాబుల్ అన్లిమిటెడ్ ఫన్ ఆ ట్యాగ్ లైన్ లాగా మీ అందరినీ థియేటర్లో నవ్విద్దామని ఫిక్స్ అయ్యాను. బర్త్డే సందర్భంగా ప్రొడ్యూసర్ గారికి బొకే ఇద్దామా, గోల్డ్ రింగ్ ఇద్దామా, ఏం గిఫ్ట్ ఇద్దామని ఆలోచిస్తూ ఫైనల్గా ఫిక్స్ అయింది ఏంటంటే అన్స్టాబుల్ అన్లిమిటెడ్ ఫన్ అనే సినిమా హిట్ ఇద్దాం అని మా టీం అందరం ఫిక్స్ అయ్యామండి. సో ప్రేక్షకులు అందరూ మా ఈ చిన్న సినిమాని పెద్ద విజయం సాధించేలా చేసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని, అలాగే ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి, ఒక అత్యద్భుతమైన బాణీలు బుల్ అన్స్టాపబుల్ అని ఆల్రెడీ 2 మిలియన్స్ చేరువలో ఉంది. మన భీమ్స్ గారు హ్యాట్రిక్ హిట్ కొట్టారు. ధమాకా, బలగం, గాలోడు ఇట్లా రకరకాలుగా దూసుకుపోతున్నారు. ఆయన హ్యాండ్తో తయారైన మా అన్స్టాపబుల్ మ్యూజిక్ ఇప్పుడు ఆల్రెడీ BABY బేబీ ఆ సాంగ్ మీ ముందుకు వచ్చింది. అది కూడా చాలా అద్భుతంగా సాంగ్, స్పెషల్ సాంగ్గా నిలిచిపోద్దని మేము అందరం అనుకుంటున్నాం. సో భీమ్స్ గారు, కాసర్ల శ్యామ్ లిరిక్ రైటర్, రాహుల్ సిప్లిగంజ్ RRR సినిమాకి ఆస్కార్ అవార్డు అందుకున్న సింగర్. సో ఆయన రాహుల్ సిప్లిగంజ్ గారు కానీ, ఉద్ధవ్ గారు కానీ ఒక అత్యద్భుతమైన టెక్నీషియన్స్ని నాకు ప్రొడ్యూసర్ గారు ఇచ్చారు. వండర్ఫుల్ టెక్నీషియన్స్ తోటి ఒక వండర్ఫుల్గా రెడీ చేసుకున్నాం. సన్నీ గారు, సప్తగిరి గారు ఇద్దరు పోటీపడి వాళ్ళిద్దరూ చిచ్చా మచ్చా అంటూ మిమ్మల్ని అందరినీ బీభత్సంగా నవ్విస్తారు. సో ఈ సినిమాలో హీరోయిన్ కోసం ఒక చాలామంది బాలీవుడ్ హీరోయిన్ని, స్కిన్ షో చూపించే హీరోయిన్లు అనుకున్నప్పుడు నేను ప్రొడ్యూసర్ గారు మాట్లాడుకుంది ఒక తెలుగు అమ్మాయిని చూపించాలని చెప్పి నక్షత్ర, మా అక్షాఖాన్ ఒక వండర్ఫుల్గా వాళ్ళిద్దరూ సహకారంతో, అలాగే బిత్తిరి సత్య ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇందులో చేయడం జరిగింది. మీరందరూ ఇదంతా నవ్వుకుని హ్యాపీగా సినిమాలో మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ, అలాగే మా టీం అందరికీ, మా టెక్నీషియన్స్కి, మా ఆర్టిస్టులకి, మా DOP గారికి, ముఖ్యంగా మా కో ప్రొడ్యూసర్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మనం థియేటర్లో కలుద్దాం. థియేటర్లో మీరు ఈ సినిమాని చూడండి. ఇప్పుడు ఐ బొమ్మ అనే అలాంటి యాప్స్లో సినిమాలు వచ్చేస్తున్నాయి. ప్రొడ్యూసర్ లైఫ్ చాలా టెన్షన్తో కూడుకుని అయిపోయింది. సో ఐ బొమ్మలో కాకుండా మా బొమ్మని థియేటర్లో ఐమాక్స్లో చూడాల్సిందిగా ప్రేక్షకులందరినీ కోరుకుంటూ, లవ్ యూ బ్రదర్స్, మచాస్ వస్తున్నాం, ఆదరించండి. లవ్ యూ, బాయ్. థ్యాంక్ యూ అండి. ఇక్కడికి పిలవగానే వచ్చినటువంటి
టోటల్ ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరికి మా A2B ప్రొడక్షన్ తరపున మరియు మా అన్స్టాపబుల్ టీం తరపున అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ టీం అంతా కూడా నేను పిలవగానే నా మీద ప్రేమతో వచ్చారండి. మీడియాకి అంటే మా ప్రొడక్షన్ తరఫున అరే ఫస్ట్ మూవీ ఇంతమంది క్రౌడ్ డిఫరెంట్గా నెగిటివ్ అనేటువంటిది లేకుండా నన్ను ప్రేమించి నేను ఒక ఉన్నత స్థానంలో ఉండాలి, జీవితంలో రిస్క్ అంటే నాకు తెలిసి నా తర్వాత ఎవడైనా తీసుకురావాలనుకుంటే నా సర్కిల్లో, నేను బయటేం చెప్పట్లేదండి, నా సర్కిల్లో మాత్రం రిస్క్ అంటే నాకు, ఎందుకంటే సినిమా అంటే ఫ్యాషన్ అండి. నాకు ఊహ తెలిసినప్పటి నుండి సినిమాలు చూస్తూ పెరిగాను. ఎట్ ద సేమ్ టైం ఒక మంచి సినిమా తీయాలనేటువంటి ఒక కాన్సెప్ట్తో, అదే మళ్ళీ నేను ఎంత రిస్క్ చేసి ఇండస్ట్రీకి వచ్చాను అనేటువంటిది అది ఇప్పుడు సందర్భం అనేటువంటిది అవసరం లేదు, చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. బట్ నా డబ్బులతోని, నేను సంపాదించినటువంటి డబ్బులతోని, నేను నా వెనకాల ఎవరి డబ్బులు అంటే మా తల్లిదండ్రులు మా తాత ముత్తాతలు సంపాదించినటువంటి ఏ ఒక్క రూపాయి కూడా ముట్టుకోకుండా నేను సంపాదించినటువంటి డబ్బుతోని నాకున్నటువంటి ఫ్యాషన్ని తీర్చుకోవాలని చెప్పేసి ఇండస్ట్రీకి వచ్చాను. మరియు ఈ ప్రేక్షకులందరికీ కూడా, ఈ తెలుగు ప్రేక్షకులకి, నాకు ఈ హాలీవుడ్ బాలీవుడ్ అలాంటి నమ్మకాలు ఏం లేవు, తెలుగు ప్రేక్షకులకి ఒక మంచి సినిమాని ఇద్దామనేటువంటి ఒక ఫ్యామిలీ అందరూ కూడా కూర్చొని చూసేటువంటి సినిమాలు అనేటువంటివి దాదాపు కనుమరుగవుతున్నటువంటి ఈ సమయంలో ఒక మంచి కాన్సెప్ట్, మీరు ఓపెనింగ్ నుండి క్లోజింగ్ వరకు కూడా 100% నా నంబర్ ఇస్తాను. ఎవరికి నచ్చకున్నా కానీ మీకు నచ్చినట్టు మీరు ఏ రకమైన మెసేజ్ అయినా పెట్టవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఓపెనింగ్ నుండి క్లోజింగ్ వరకు నేను సినిమాలు చూసి అరే ఇక్కడ ఇది మిస్ అయింది, అక్కడ అది మిస్ అయింది, ఇది మిస్ అయింది, ఇవన్నీ మిస్ కావద్దని చెప్పేసి ఒక ప్రాపర్గా ఒక మంచి సినిమా లవర్గా నేను ఇండస్ట్రీకి వచ్చానండి. అభిమానులందరికీ ఒక అభిమానిగా ఒక మంచి సినిమా తీద్దామనేటువంటి ఉద్దేశంతో ఇండస్ట్రీకి వచ్చాను. ఎట్ ద సేమ్ టైం సినిమా తీయాలి, సినిమా చూపించాలని చెప్పేసి అనుకుంటే కనుక అంటే కొత్తగా వచ్చిన వ్యక్తులు, నేనే కొత్త కాబట్టి కొత్త వ్యక్తులకి తీసుకొని రిస్క్ చేయొద్దనే ఉద్దేశంతో మంచి ఒక అనుభవం ఉన్నటువంటి టోటల్ ఒక మంచి ప్యాడింగ్, ఒక మంచి అందరు ఆర్టిస్టులని, టెక్నీషియన్స్ని కూడా, ముఖ్యంగా చెప్పాలంటే మా భీమ్స్ గారు, మా సినిమాకి ముందు నంబర్ ఆఫ్ మూవీస్ ఉన్నాయి, బట్ మా సినిమా ఎప్పుడైతే రిలీజింగ్ టైం దగ్గరకు వస్తుందో మా అదృష్టం కొద్దీ అన్నకి గాలోడు, ధమాకా, బలగం, రావణాసుర బ్యాక్ టు బ్యాక్ మా అదృష్టం, అంటే మాకు టైం అనేటువంటిది కలిసి వస్తుందని నేను నమ్ముతున్నాను. కాసర్ల శ్యామ్ మా లిరికల్ రైటర్ గారు, ఎట్ ద సేమ్ టైం పిఆర్ఓ వంశీశేఖర్ అన్న, నేను ఒక్కసారి పిలవగానే నో చెప్పేద్దాం, ఎందుకంటే ఇట్లాంటి సినిమాలు, ఇట్లాంటి ప్రొడ్యూసర్లు, ఇట్లాంటి ప్రొడక్షన్ హౌస్లు వస్తున్నాయి పోతూ ఉన్నాయి, మనకెందుకులే రిస్క్ అనుకున్నారు. బట్ నాతో మాట్లాడిన తర్వాత నాకున్నటువంటి ఫ్యాషన్ తనకు నచ్చిన తర్వాత, బ్రదర్ నేను ఈ సినిమా చేస్తున్నాను, రెమ్యునేషన్ అనేటువంటి సంబంధం లేదు, ఈ సినిమాని నేను జనాల్లోకి తీసుకెళ్తానని చెప్పేసి నాకు మాట ఇచ్చినటువంటి మా శేఖర్ అన్న, వంశీ అన్నకి నా ప్రొడక్షన్ తరఫున, నా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా నేను ఒక సినిమా తీయాలనేటువంటి ఒక అనుభవం అనేటువంటిది నాకు లేదండి, అవగాహన ఉంది. నేను అంటే డైరెక్టర్ గారు తప్పుగా అనుకోవద్దండి, నాకు ఈ సినిమాతో, ఎందుకంటే నేను ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్తో వెళ్ళాను అనుకోండి, వాళ్ళు చెప్పింది నేను వినాలి, వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి, ఇది అంటే అది, అదంటే అది చెప్తూ ఉంటారు. నాకు కూడా ఒక అవగాహన ఉంది కాబట్టి మా ఫ్రెండ్లీ డైరెక్టర్ గారితో ఇలా కాదండి, ఇలా సీన్ తీద్దాం, ఇలా తీద్దామని చెప్పేసి ప్రాపర్గా ఒక అద్భుతమైన సినిమాని, తను కూడా ఎందుకంటే ఒక హిట్ కొట్టడానికి సీరియస్గా ఉన్నారు కాబట్టి ఈ సినిమా అనేటువంటిది ఒక లాగ్ సీన్ లేకుండా, ఒక 1 సెకండ్ కూడా బోర్ లేకుండా సినిమా అనేటువంటి ప్రాపర్గా ఉందండి. మమ్మల్ని నమ్మండి, ఇది చిన్న సినిమా కాదండి, అన్నీ ఉన్న సినిమా. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ఈ చిన్న సినిమా పెద్ద సినిమా, నాకైతే అలాంటి తేడాలు ఏమి ఉండయండి. ఒక సామాన్య ప్రేక్షకుడు చూసేటప్పుడు ఒక విజువలైజేషన్, మేము బేస్ లైట్ అండి ఇండస్ట్రీలో ఉన్నటువంటి, నాకు తెలిసినటువంటి, నాకు ఈ ఉన్న ఒక సినిమాలో నాకు ఉన్నటువంటి అవగాహనలో బేస్ లైట్ అనేటువంటిది నంబర్ 1, ఆ లైటింగ్ అనేటువంటి యూజ్ చేసాం. రెండోది డాల్బీ అట్మాస్, వినడానికి చెవులకి ప్రాపర్గా ఉండాలి, లైటింగ్లో చూడడానికి అంటే వినడానికి చూడడానికి, ఎట్ ద సేమ్ టైం ఆర్టిస్టులు కూడా అందరు కూడా తెలిసిన వాళ్ళు, మళ్ళీ ఎట్ ద సేమ్ టైం మనము సినిమాకి వచ్చేది, థియేటర్కి వచ్చేది ఒక ప్రాపర్ సినిమా చూద్దామని వస్తాం కాబట్టి అంత ప్రాపర్ సినిమాని మేము తీసామని నమ్ముతున్నాను. మాకు ఈ సినిమాకి మీడియా మిత్రులందరికీ కూడా
అదేవిధంగా ఈ సినిమా లవర్స్, సినిమా రైటర్స్ ప్రతి ఒక్కరికి కూడా నేను కోరుకున్నది ఒకటే, నాలాంటి నిర్మాతను కనుక మీరు నిలబెట్టినట్టయితే నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నేను సినిమా డబ్బులు అనేటువంటి నేను ఏదో తీసుకెళ్ళడానికి మోసుకెళ్ళడానికి ఇండస్ట్రీకి రాలేదండి. మంచి సినిమాలు తీద్దాం. టోటల్ ప్రతి సినిమాకి కూడా నాకు ₹1 ఇవ్వండి, 10 కోట్లు ఇవ్వండి, 100 కోట్లు ఇవ్వండి, దానికి ఒక రూపాయి కలిపి నేను ఇండస్ట్రీకి ఇచ్చి వెళ్దామనేటువంటి ఉద్దేశంతో వచ్చాను. ఈ బోర్ సినిమాలు ప్రేక్షకులు చూసి 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 బోర్ అయిపోతున్నారు కాబట్టి మా ప్రొడక్షన్ నుండి అంటే తీసిన వాళ్ళందరూ కూడా ఏదో మిస్ అవుతుందనేటువంటి ఉద్దేశం, కానీ అన్ని సినిమాలు కూడా చెత్త సినిమాలని కూడా చెప్పట్లేదు. మేము మాత్రం మా ప్రొడక్షన్ నుండి ఖచ్చితంగా ఒక సినిమా అనేటువంటిది చెప్తే కనుక కరెక్ట్ కాన్సెప్ట్ చెప్తే ఈ సినిమా కామెడీ అండి, నెక్స్ట్ సినిమా ఏం తీస్తామనేటువంటి ఇంతకుముందు కూడా నేను ఓపెనింగ్ రోజు కూడా చెప్పాను. నేను ప్రతి సినిమా కూడా ఖచ్చితంగా జోనరు ఎట్ ద సేమ్ టైం అది దేనికి సంబంధించినటువంటి ప్రాపర్గా చెప్తానండి. ఈ సినిమా ఖచ్చితంగా చెప్తున్నాను, ఏ ఒక్కరిని కూడా నిరుత్సాహపరచదు. అన్ని రకాలుగా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాను, నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నానండి. ఈ సినిమా అనేటువంటిది ఒక్క సెకండ్ కూడా బోర్ రాదండి. నేను ప్రేక్షకులందరి తరఫున ప్రేక్షకులకు ఒక అభిమానిగా, తెలుగు ప్రేక్షకులందరూ ఒక అభిమానిగా, తెలుగు వాళ్ళందరూ కూడా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా తల దించుకోకుండా ఏదైనా సీన్ వస్తే వెళ్ళిపోకుండా పక్కకి వెళ్ళిపోకుండా ఉండేటువంటి సినిమా అండి. ఎటువంటి వల్గర్ లేదు, హ్యాపీగా మంచి మ్యూజిక్ ఉందండి, మంచి డైలాగ్స్ ఉన్నాయి. మా స్టోరీ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ కూడా మా A2B ప్రొడక్షన్ తరఫున సమయం ఎక్కువ తీసుకున్నందుకు ఏమనుకోకండి. ఎందుకంటే నేను సినిమా తీసి చెప్పుకోవాలి కాబట్టి, నాకు అవకాశం అనేటువంటిది వచ్చింది కాబట్టి 100% మేము సినిమాలు చేస్తూనే ఉంటాం. ఈ సినిమాతోని హిట్తోని సంబంధం లేకుండా ఖచ్చితంగా మా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రోజు రెండో సినిమాని ఖచ్చితంగా మేము అనౌన్స్ చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటానండి. మేము భయపడే ప్రసక్తే లేదు. నాకు టీం ఉందండి. నాకు మా దిల్ రాజు గారు చెప్పిన ఈ మధ్యలో రిలీజ్ అయినటువంటి బలగం సినిమా లాంటి నాకు అద్భుతమైన బలగం ఉందండి. నాకు నా ఫ్రెండ్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు. అంటే వాళ్ళందరూ కూడా చూస్తున్నారా ఈ సినిమాతోని వీడు ఉంటాడా పోతాడు, నాకు ఇబ్బంది ఏం లేదండి. ఈ సినిమా తర్వాత ఖచ్చితంగా నేను మళ్ళీ సినిమాలు తీస్తాను. నేను డబ్బులు అనేటువంటి కష్టపడి పని చేస్తాను. ఆ డబ్బులన్నీ కూడా తీసుకొచ్చి ఇండస్ట్రీలో పెడతాను. ఖచ్చితంగా మంచి సినిమాలు తీస్తూనే ఉంటాను. నాకు ఈ సినిమా రిజల్ట్తో సంబంధం లేదు కాబట్టి రిజల్ట్ అనేటువంటి మంచి రిజల్ట్ ఇస్తే కనుక ఇంకా మంచి సినిమాలు ఇస్తానని కోరుకుంటాను. ఈ సినిమాకి మా హీరోలు ఇద్దరికి కూడా, సప్తగిరికి, సన్నీకి, ఈ సినిమాలో నటించిన ప్రతి టెక్నీషియన్ కూడా మా A2B ప్రొడక్షన్ తరఫున నాకు ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తా అనుకునే ప్రతి ఒక్కరికి కూడా మా ప్రొడక్షన్ తరఫున 24 hours మా డోర్లు ఓపెన్గానే ఉంటాయండి. ఖచ్చితంగా ఏ టైంలోనైనా కానీ మేము మీకు సపోర్ట్గా ఉంటాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు ఆల్. దట్ ఈజ్ రజిత్ రావు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అందరికీ నమస్కారం అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు అవర్ అన్స్టాపబుల్ మూవీ ప్రొడ్యూసర్ రజిత్ సార్. అండ్ ఇంతకుముందు ఆల్రెడీ మాట్లాడాను, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు బేబీ సాంగ్ లాంచ్ అయింది ఈరోజు నాది ఫ్రమ్ ద మూవీ అన్స్టాపబుల్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది. సో ఆబ్వియస్లీ ఐ స్టార్టెడ్ మై జర్నీ యాజ్ అ డాన్సర్ కాబట్టి అందరూ నా ఫ్యాన్స్ ఒక డాన్స్ సాంగ్ కన్ఫర్మ్గా నా సైడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి స్పెషల్గా మా డైరెక్టర్ గారు ఈ సాంగ్ పెట్టారు. సో థ్యాంక్స్ అ లాట్ సార్. అండ్ నాకు ఈ అన్స్టాపబుల్ మూవీలో నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది బికాజ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. వర్కింగ్ విత్ సచ్ అన్ అమేజింగ్ ఆర్టిస్ట్ లైక్ సప్తగిరి గారు, సనీ గారు అండ్ చాలామంది బృతి సత్తి సార్, అందరితో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఆబ్వియస్లీ ఆ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ సార్ చాలా బాగా మ్యూజిక్ ఇచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. మీరు 2 songs ఆల్రెడీ లాంచ్ అయింది, మీ అందరికీ ఐ హోప్ సో నచ్చింది. టైటిల్ సాంగ్ బుల్బుల్ అండ్ ఈరోజు బేబీ సాంగ్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐ వాంట్ టు థ్యాంక్స్ వన్స్ అగైన్ టు ప్రొడ్యూసర్ సార్, డైరెక్టర్ సార్ నాకు ఈ మూవీలో ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ ఈ మూవీలో నేను ఆబ్వియస్లీ యాక్ట్ చేశాను, డాన్స్ కూడా మీరు చూసారు, ఒక సాంగ్ ఉంది, యాజ్ వెల్ యాజ్ ఒక న్యూ అవతార్లో కూడా చూస్తారు, సంథింగ్ స్పెషల్ దే, అది మీకు థియేటర్లో తెలుస్తుంది. సో ఐఎమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్ అండ్ ఐ హోప్ సో మీ అందరికీ మా మూవీ నచ్చుతుంది అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తమ్ముడు. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అండి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు జీవితాంతం ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇదొక మంచి డయాస్. అన్స్టాపబుల్ అంటే జై బాలయ్య. ఎందుకంటానంటే మాట అన్స్టాపబుల్ అనే ప్రోగ్రాంతో ప్రపంచవ్యాప్తంగా ఆ ప్రోగ్రాం ఎంత క్రేజ్ని సంపాదించుకుందో, ఎంత సక్సెస్ సాధించిందో మనందరికీ తెలుసు. అటువంటి టైటిల్ పెట్టుకొని ఈ సినిమా రావడం నిజంగా మా ప్రొడ్యూసర్ రజిత్ రావు గారి అదృష్టం అని చెప్పాలి, మా డైమండ్ రత్నబాబు గారికి అదృష్టం అని చెప్పాలి.
ఇటువంటి టైటిల్తో మేమందరూ కనపడడం మా అదృష్టం అని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. ఆ ప్రోగ్రామ్ ఎంత సక్సెస్ అయిందో, ఎంత ఇమేజ్ సంపాదించుకుందో, దానికి ఏమాత్రం తీసిపోకుండా ఇందులో కూడా మేము ఆ ఎంటర్టైన్మెంట్ని మా డైమండ్ రత్నబాబు గారి హ్యాండ్ రైటింగ్ ద్వారా మీకు అందరూ చూపించబోతున్నాం, నో డౌట్ అందులో. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి సినిమాలో నాకు కూడా ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. అండ్ బిగ్ బాస్ అనేది ఒక గొప్ప ప్రోగ్రామ్, అంటే అందరూ చాలామంది ఫ్యామిలీస్ అందరూ దానికి అడిక్ట్ అయిపోయి చూస్తుంటారు. సో దాంట్లో ఎన్నో మానసికమైనటువంటి సంఘర్షణలు ఉంటాయి. అటువంటి సంఘర్షణలన్నీ దాటుకుని ఆ బిగ్ బాస్ అనే ప్రోగ్రాంలో విన్నర్ అయిన మా సన్నీకి కంగ్రాచులేషన్స్. ప్లస్ అలాగే ఆ బిగ్ బాస్లో విజయం సాధించి ఈ సినిమాలో హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నందుకు నిజంగా మీకు గ్రాండ్ వెల్కమ్ బ్రదర్. తప్పకుండా మీతో వర్క్ చేయడం నిజంగా లవ్ యూ, సూపర్. టైమింగ్ అదిరిపోయింది మా ఇద్దరి టైమింగ్. నేను చిచ్చా, నువ్వు మచ్చా కాదు, నువ్వు మచ్చా నేను చిచ్చా. సూపర్ నిజంగా. అదే అందరూ థియేటర్కి వచ్చేయాలంటావా? థ్యాంక్ యూ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మీతో వర్క్ చేయడం, మీ టైమింగ్ని అందుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. తప్పకుండా ఈరోజు చాలా రోజుల తర్వాత మా ప్రొడ్యూసర్ గారి మనోవేదన విన్నాను. ఆయన ఎంతగా హోప్ పెట్టుకున్నారు ఈ సినిమా పైన, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. అండ్ నిజంగా డైమండ్ రత్నబాబు గారికి ఏ జన్మలో అదృష్టమో ఈ జన్మలో ఈ సినిమాకి ఆయన ప్రొడ్యూసర్గా దొరికారండి. అన్స్టాపబుల్ సినిమా కాదు ఇది, అన్కాంప్రమైజ్డ్గా బడ్జెట్ పెట్టారు ఆయన ఫస్ట్ సినిమాకి. నిజంగా అది అదృష్టం అని చెప్పాలి. సో మా డైమండ్ రత్నబాబు గారు కూడా చాలా సక్సెస్ఫుల్ మూవీస్కి రైటర్గా పనిచేశారు ఆయన. సో డైరెక్టర్గా కూడా ఈ సినిమా ద్వారా ఆయనకి మంచి సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అంతకుముందు సినిమాలు ఫ్లాప్లో అవచ్చు, అవన్నీ సెకండరీ విషయం. ఫ్లాప్లో అయినా ఇంత మంచి సినిమా వచ్చిందంటే మీ ద్వారా ఇండస్ట్రీకి ఏదో మంచి జరగాలి, ఎంతో కలెక్షన్స్ రావాలి ఉంది కాబట్టి ఇటువంటి మంచి సినిమా మీకు వచ్చిందండి. థ్యాంక్ యూ. ఆ మాట మీరు డెఫినెట్గా మనం ఈ సినిమాతో మనం అందరూ ప్రూవ్ చేసుకుందాం. అలాగే ఇప్పుడు ఈరోజు బేబీ సాంగ్ లాంచ్ అయింది. భీమ్ శిశువుల గురించి చెప్పాలి. మా ఇద్దరి జర్నీ లాస్ట్ 15 yearsగా పార్కుల్లో ఇదంతా తిరిగి ఈ స్టేజ్కి వచ్చిన వాళ్ళం. లాస్ట్ 15 yearsగా పార్కుల్లో అంతా తిరిగి అంటే ఆహో నువ్వు తమ్ముడు. సో నిజంగా భీమ్స్ ఈరోజు ఒక సెన్సేషనల్ టాలీవుడ్లో, అంటే 100 కోట్ల సినిమా నుంచి 5 కోట్ల సినిమా వరకు ఆయనే వర్క్ చేస్తున్నారు. సో ఆయన టైం స్టార్ట్ అయింది. డెఫినెట్గా ఫ్యూచర్ ఇంకా మరింత గొప్ప స్టేజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకెవరైనా సంథింగ్ మా డిఓపి గారు కావచ్చు. అండ్ ఈరోజు బేబీ సాంగ్ ఇంతకుముందు రిలీజ్ అయిన అన్స్టాపబుల్ సాంగ్ కూడా యూట్యూబ్లో 1 million views రన్ అవుతుంది. తప్పకుండా ఈ సినిమా మా ప్రొడ్యూసర్ గారు ఎంత కసితో ఎంత పట్టుదలతో మాట్లాడారో దానికి తగ్గట్టే సినిమా స్క్రీన్ పైన ఉంటుంది. నో డౌట్ డెఫినెట్గా అన్స్టాపబుల్గా మిమ్మల్ని కిందపడి దొల్లించేలా నమ్మించే బాధ్యత మాది. ఇట్స్ మై ప్రామిస్. అలాగే మా హీరోయిన్ అక్షాఖాన్కి ప్లస్ మా విలన్ గారికి అందరికీ మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్సిన బాధ్యత మీడది. ఎందుకంటే ప్రొడ్యూసర్ గారు ఎలా మాట్లాడారో మీరు చూశారు. సో మీరు దయ ఉంచి ఈ సినిమా పైన మీ మంచి మనసును చాటుకొని ప్రజల్లోకి తీసుకువెళ్ళాల్సిందిగా మనస్ఫూర్తిగా మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పైగా వన్స్ అగైన్ మా ప్రొడ్యూసర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అన్నా. మీ తప్పకుండా మీరు ఇండస్ట్రీలో ఎంత సంపాదించినా ఇండస్ట్రీకే పెడుతున్నా అంటున్నారు కాబట్టి, ఇండస్ట్రీ కార్మికులకే మీరు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి, నో డౌట్. తప్పకుండా ఈ సినిమా మీకు 100% హిట్ కొడతారు. మీ A2B బ్యానర్ని తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎగరేస్తారు. ఇది 100% ఈ విషయం జరిగి తీరుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ సాంగ్కే ఇంత గ్రాండ్గా మీరు చేస్తున్నారంటే, ఒక సాంగ్ రిలీజ్ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నారంటే రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా ఉంటుందో గుర్తుపెట్టుకోండి తమ్ముళ్ళు. ఆ రోజు మళ్ళీ కలుద్దాం. అది ప్లస్ సినిమా రిలీజ్ కూడా చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు. సో సినిమా తీయడం అనేది చాలా ఈజీ అండి. 4 గోళ్ల మధ్య కూడా సినిమా తీసేయచ్చు. దానికి పబ్లిసిటీ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లే కెపాసిటీ ఉన్న వాళ్ళు మా రజిత్ రావు గారు అన్న. వెయిటింగ్, సినిమా రిలీజ్ డేట్ కోసం వెయిటింగ్. ఆ రోజు మీ నమ్మకం నిజమవ్వాలి, మీకు డబ్బులు రావాలి, మీ వెంట మేము ఉండాలి. థ్యాంక్ యూ. జై హింద్. నేను ఒక్కడనే గెస్ట్లా అనిపిస్తున్నాను. కాకపోతే నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే గెస్ట్ కంటే ఎక్కువ ఒక ఫ్యామిలీ మెంబర్లా అనిపిస్తుంది అందరిని చూస్తుంటే. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్ళినా ఎవరిని కలిసినా సరే ఒక మంచి పాజిటివ్ వైబ్, ఎప్పుడు చూసినా పాజిటివ్ వైబ్. రజిత్ అన్న కానీ, డైమండ్ రత్నబాబు గారు కానీ, సప్తగిరి అన్న కానీ, సన్నీ కానీ, సో దీస్ ఆర్ ఆల్ వెరీ క్లోజ్ టు మీ. సో నాకు కూడా ఏంటంటే వీళ్ళు ఎప్పుడు పిలిచినా సరే ఫస్ట్ ఉండాలి అక్కడ అన్న ఫీలింగ్ ఎందుకు వస్తుందంటే, చాలా వైబ్రెంట్ ప్రొడక్షన్ హౌస్, వైబ్రెంట్ గా జరిగింది మొత్తం మూవీ కూడా, షూట్ కూడా.
అంటే పెట్టిన బడ్జెట్ అవ్వచ్చు, వచ్చిన సాంగ్స్ అవ్వచ్చు, సీన్స్ అవ్వచ్చు. అండ్ ఫస్ట్ స్టోరీ నాకు రత్నబాబు గారు నాకే చెప్పారు, సార్ ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పాను. సో ఐఎమ్ సో హ్యాపీ. అది ఈ రేంజ్లో రజిత్ రావు గారి ద్వారా ఎంత పెద్ద ఇదిగా రూపుదిద్దుకోవడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ మీ అందరూ కూడా తప్పకుండా థియేటర్స్ వెళ్ళి చూసే సినిమా ఈ ప్రొడక్షన్ హౌస్ ఎంత వైబ్రెంట్గా, ఎంత పాజిటివ్గా ఉంటుందో థియేటర్లో కూడా మీరు అంతే పాజిటివిటీని, అంతే వైబ్రెంట్గా, అంతే జాయ్ఫుల్గా, ప్రతి జోక్కి ఎంజాయ్ చేస్తూ, ప్రతి సీన్కి ఎమోషన్స్ ఫీల్ అవుతూ థరోగా ఎంజాయ్ చేస్తారని డెఫినెట్గా నమ్ముతున్నాను. అండ్ రజిత్ రావు గారి గురించి చెప్పాలంటే హీఈస్ వెరీ ప్యాషనెట్ అండి. అంటే ప్రతి ఒక్క విషయం కూడా చిన్నపిల్లలాగా దగ్గరుండి నేర్చుకుని, రాత్రి 1 గంటైనా 2 గంటైనా నేను స్వయంగా చూశాను. ఆయన ఉండి ప్రతి విషయాన్ని తెలుసుకుని, నా ఫస్ట్ సినిమా నేను ఇంకా తెలుసుకుని సినిమాలు ఎన్నో తీయాలి కాబట్టి ప్రతి విషయాన్ని ఈ ఫస్ట్ సినిమాలు నేర్చుకోవాలి అనే తపంతో నేర్చుకుంటూ ఈ సినిమాని ఎంత గ్రాండ్గా తీసుకొచ్చారు. ఇది అందరికీ ప్రపంచవ్యాప్తంగా తెలుసున్న పేరే. సో ఆ ప్రోగ్రామ్ ఎంత సక్సెస్ అయిందో దానికి 10 రెట్లు ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ కథ నాకు తెలుసు. అలాగే ఈ సినిమాలో చిన్న క్యామియో రోల్ చేయడం జరిగింది. సో మా డైరెక్టర్ గారు ప్రెషర్ వల్ల. అట్లాగే కొన్ని సినిమాలకి ఏదో డబ్బులు పెట్టాం, మన డబ్బులు మనకు వచ్చేసినాయి అని ఆలోచించి బిజినెస్ పర్పస్గా చేస్తారు. కొంతమంది ప్యాషన్ నిర్మాతలు ఉంటారు ఇండస్ట్రీలోకి, వెరీ రేరు. ఎంఎస్ రాజు గారు కానీ, దిల్ రాజు గారు కానీ, అరవింద్ గారు కానీ, ఇట్లా ఆ కథను నమ్ముకుని, ఇండస్ట్రీ నమ్ముకుని సినిమా చేసి ప్యాషన్గా వెళ్తూ ఉంటారు. ఆ కోవకి చెందిన వ్యక్తి మా ఈ సినిమా నిర్మాత. సో ఎందుకంటే ఆయన్ని మొదటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. సో ఆయన చాలా డెడికేషన్గా, ప్యాషన్తో వచ్చారు. ఆయన ఈ ఒక్క సినిమా కాదు ఎన్నో సినిమాలు చేయాలని ఆయన ఇండస్ట్రీలో రావడం జరిగింది. సో ఈ సినిమా మీరందరూ సక్సెస్ ఇస్తే మరో ఎన్నో సినిమాలు ఆయన చేయడం జరుగుతుంది. సో మీ అందరూ బ్లెస్సింగ్స్ తోటి ఇండస్ట్రీలో చాలామందికి ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. సో ఆయన ఈ సినిమాకి నిజంగా పెద్ద సక్సెస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఇదే మన బ్రాండ్, లేకుంటే అనాలి. ముందుగా రజిత్ అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలే. మన భాషల కనెక్షన్ ఇచ్చుకుందాం. గట్టి మనిషి, ఏమాత్రం భయం లేకుండా, సినిమా అంటేనే బుగులు పడతారు బయట వాళ్ళు రానికే, ఎసొంటి బుగులు లేకుండా ఒక ప్యాషన్తోని. ఈ భాష మంచిగా ఉందా? మార్చాలనా? అదే కట్టుకొత్తితే బిత్తిరి స్లాంగ్లోకి వెళ్ళిపోతుంది. ఇది మంచిగా ఉందా? అదే మనం కూడా ఇప్పుడిప్పుడే బగారా పువ్వు తింటున్నాగా, మంచిగా మాట్లాడాలి. అయితే ఇంట్లో సన్నోళ్ళంతా జర విజే సన్నిబాయికి మంచి హీరోలు పడ్డాయి. జర దొడ్డు వాళ్ళందరికీ అంటే నాయసొంటోళ్ళకి అడ్డం దొడ్డం క్యారెక్టర్ అనమాట. ఇలా బిత్తిరి సత్తి కాదు, ఊదుబత్తీల సత్తి. నేను దోమలు ఎలగొడుతుంటాను అనమాట. కానీ పొగబెట్టేది నేనే. ఇంట్లో చాలా తమాష ఉంటుంది. చిన్నదైనా కూడా రత్నబాబు అన్న, థ్యాంక్ యూ అన్న, మంచిగా డిజైన్ చేసినావు. డబ్బింగ్ చెప్పేటప్పుడు చూసినాం మేము, చాలా అద్భుతంగా వచ్చింది. ఎంత అంటే స్పాంటినిటీగా ఇంకా 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 మెరుగులు దిద్ది దాన్ని చేసినాం. అంటే ప్రీ రిలీజ్లో చెప్పాల్సినవన్నీ ఇప్పుడే చెప్తున్నా. మళ్ళీ ఇంతమంది వస్తారో రారో అప్పటికి అని చెప్పి ఇప్పుడే చెప్పేస్తున్నా. అంటే ఆత్రం కదా ఆర్టిస్టులకి. ఇంకా నా కో ఆర్టిస్టులు సప్తగిరి భాయ్ పోయిండా? పటపాటి ఇచ్చేసి పోయినట్టుండు. అబ్బా అట్నా అనుకుంటే వెళ్ళిపోయాడు అన్న. ఓకే, ఇంకా నాతో పాటు ఇంకా చాలామంది చేసిరు ఆర్టిస్టులు. చెమ్మక్ చంద్రబాయ్, ఆయన కాంబినేషన్లో అదిరిపోయే కామెడీ ఉంటుంది. ఒక పత్రిక చదువుతానులా, అది తెర మీద చూడాల్సింది, ఇక్కడ చదివితే మంచిగా ఉంటుంది కాబట్టి. ఇంకా చాలా చెప్పాలన్నది నాకైతే. ఇంట్లో అన్న ప్రీ రిలీజ్కు వస్తానో రానో ఎలా మళ్ళీ ఏమవుతుందో మరి, మనకు బేరం కుదరకపోతే ఇప్పుడే చెప్పేస్తున్నా. ఇంట్లో నేను ఆ నడిపిన తీరు చూస్తే నాకు బెస్ట్ డ్రైవర్ అవార్డు వస్తుంది అనమాట. అది ప్రపంచంలో ఎవడు నడపడు అసొంటి బండి. నేను కేబుల్ బ్రిడ్జ్ మీద నడిపినది చూసినాక, అరే దండమరా స్వామినికి అంటారు మీరు. నాకు ఏవీ లైసెన్స్ వస్తుంది అంటే ఒక 20 టైర్ల బండి ఉంటుందా, అసొంటి బండి ఫ్రీగా ఇచ్చేస్తారు డ్రైవింగ్ లైసెన్స్. అంత గొప్పగా డ్రైవ్ చేసిన నేను. వాళ్ళే తారీఫ్ చేసిరు, ఎట్లా నడిపినావన్నా, అన్నీ అసెంబ్లీ ఫిట్టింగ్ అనమాట. అంత మంచి కారు నాకు పెద్ద కారు ఇచ్చి నడిపించారు. థ్యాంక్ యూ సన్నీబాయ్, నీ ధైర్యానికి మెచ్చుకోవాలి నా పక్కకు కూర్చున్నందుకు. అసొంటి మంచి అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ అందరు టీం అందరికి కూడా. అన్న మళ్ళీ మనము ఉంటుందా 2 నెంబర్ ఉండాలని కోరుకుంటున్నా. అన్న ఈ సినిమాకి
ఇక్కడికి వచ్చినందుకు ఒక రూపాయి కూడా తీసుకోలేవు. మీడియా ఏమనుకుంటుందంటే నిజంగానే నీకేమో ఇచ్చిన అనుకుంటారు. జెన్యున్గా చెప్తున్నా అన్న, ప్రేమతో ఇప్పటిదాకా ఏ రోజు కూడా సినిమాకి రెమ్యునేషన్ సంబంధం లేకుండా ఇప్పటివరకు ఒక 1 రూపీ కూడా ఛార్జ్ చేయకుండా నా ప్రతి ఈవెంట్కి నేను పిలవగానే వచ్చినటువంటి టోటల్ టెక్నీషియన్స్ అందరికీ, స్పెషల్గా బిత్తిరి సతన్నకి మా A2B ప్రొడక్షన్ తరఫున, అన్స్టాపుల్ మూవీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్లోని ఒక అద్భుతమైన టైంని మాకు స్పెండ్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. వెల్ హ్యాపీ బర్త్డే బాయ్, విషింగ్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. వచ్చినప్పుడు కొంత బాగానే ఉంది, ఇప్పుడు పీకింది. సో ఐ విష్ యూ ఆల్ ద గుడ్ లక్. సో ఐ వాంట్ సే వన్ వర్డ్ అబౌట్ దిస్ గై. మీ అందరికీ ఒక మాట చెప్పాలి. ప్యాషన్, ఇందాక ఆయన చెప్పిన ప్రతి వర్డ్లో ఒక నిజం, ఒక నిజాయితీ ఉంది. జెన్యూనిటీ ఉంటే మనుషులందరికీ తెలుసు అతను ఎక్కడున్నా బాగుంటాడు. సో తను కష్టపడ్డ మనీ అంతా కూడా ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చి ఈ స్పెండింగ్. నేను యాక్ట్ చేసేటప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకున్నాను, చిన్నప్పటి నుంచి థియేటర్స్ని ప్రాక్టీస్ చేసి ఒక కళాకారుడిగా ముందు అడిగేసేటప్పుడు అవకాశం రావడం అనేది ఒక గొప్ప వరం. సో నేను హౌస్ నుంచి బయటకు వచ్చాక నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పింది దిల్ రాజు గారికి, ముఖ్యంగా హర్షిత్ అండ్ హన్షిత గారికి. వాళ్ళు నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ అలాగే సేమ్ టైంలో నాకు మూవీ అవకాశం ఇచ్చింది రజిత్ అన్న. నేను చాలా బ్లెస్డ్ ఉండే ఆ టైంలో. ఐ వాజ్ సో హ్యాపీ, క్లౌడ్ నైన్. నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను, అదొక ప్రొడ్యూసర్ నన్ను ట్రస్ట్ చేసి ఒక సినిమా ఇచ్చాడు, నేను దాన్ని అస్సలు డౌన్ చేయలేను మచ్చా. నా వల్ల ఎంత బెస్ట్ అవుతుందో అంత బెస్ట్ని నా మూవీకి ఇవ్వాలని. సో మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని ఆచి తూచి యాక్ట్ చేశాను. సో సినిమా నేను మాటలో చెప్పను, ఒక ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ని ఆయన అయితే ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడంటే, నేను కొంచెం టెన్షన్ ఉంటుంది ఎవరికైనా సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు. ప్రొడ్యూసర్ చాలా కాన్ఫిడెంట్గా ఉండడానికి ఒకటే ఒక రీజన్, వి నో కథ, ఆర్టిస్టుల కంటే ముఖ్యం కథ. సో దాన్ని నమ్మి సినిమా చేశాడు కాబట్టి నమ్మి అలానే ఉండన్నా. ఖచ్చితంగా సినిమా ద్వారా డబ్బులు వస్తాయా రాదా అనేది రియాలిటీ పక్కన పెడితే ఈ సినిమాకు ఒక మంచి పేరు వస్తుందన్న, ఆ పేరే నేను ముందుకు నడిపిస్తుంది. దిట్స్ మై ప్రామిస్. థ్యాంక్ యూ. సినిమా చేసే ప్రతి ఒక్కటి హిట్ అవ్వాలని లేదు, సినిమా చేసే ప్రతి ఒక్కరు సక్సెస్ఫుల్గా ఉండాలని లేదు. బట్ ప్రయత్నం చేయటం మా ధర్మం. అది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, అది ఆయన డిసైడ్ చేస్తాడు, ముఖ్యంగా ప్రజలు డిసైడ్ చేస్తారు. సో కష్టాన్ని నమ్ముకునే ప్రతి ఒక్కడు ఎక్కడో దగ్గర ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తాడు. వాళ్ళు ఐ వాంట్ సే ఒక వర్డ్. నా ఫ్రెండ్స్ అందరూ, నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ నాకు ఎప్పుడో మాట చెప్తారు, అవకాశం రావడమే కాదురా, అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలని. అండ్ ఒక నిజం చెప్తాను, డైమండ్ అన్న ఎక్కడున్నాడు? సో మా ఇద్దరికి ఇంతకుముందు పరిచయం లేదు. నేను హౌస్ నుంచి రాగానే కథ విన్నప్పుడు ఒక మాట చెప్పాను, నా ఫ్రెండ్స్ అందరూ మీ ఒక సినిమా చూశారు, మీ అందరికీ తెలుసు ఆ సినిమా ఏంటో. సినిమా చూశారు, వాళ్ళు వచ్చి మీ గురించి ఒక మాట అన్నారు. నేను అప్పటికి నిజంగా నాకు తెలియదు అది. వాళ్ళు అన్నప్పుడు నాకు కొంచెం బాధ వేసింది, ఎందుకు దాని గురించే తీస్తారు మళ్ళీ మళ్ళీ అని. నేను అనుకోవటం ఏంటంటే, ఒక సినిమా అది ఏ రకంగా పోయింది అనేది ఎవరికి తెలియదు, దాని వెనకాల ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. తెలిసిందల్లా ఒక్కటే, ఈయన తీశాడు, ఈయనే బాధ్యుడు అని. ఓకే, ఈయనే బాధ్యుడు, ఖచ్చితంగా ఈయనే బాధ్యుడు. ఈయన తీసిన సినిమాకి ఈయన చాలామంది గట్టి వేసుకుర్రు. ఇది ముందు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా. నేను నా ఫ్రెండ్స్కి ఒక మాట చెప్పా, అరే మచ్చా, ఒక డైరెక్టర్ అనే ఆయన చేతికి కూడా ఒకటి ఉంటుందండి. ఈయన ఫస్ట్ కలిసినప్పుడు నేను ఇదే చూశాను. ఆయన ఒక ప్యాషన్తో వచ్చాడు. 100 మంది నన్ను తిట్టుడే అండి, ఇది నాకే బర్దాష్ అవ్వలే. కామెంట్ చూసినప్పుడు ఆయన మాత్రం చిరునవ్వుతో దాన్ని ఎంజాయ్ చేశాడు. నేను చాలా 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 బాధపడ్డా, కానీ ఆయన చూసినప్పుడు ఆయన నవ్వుతున్నాడు. నేను ఆయన పడే కష్టం చూశాను కదా, అన్స్టాపబుల్ కోసం ఆయన పడ్డ కష్టం అంతా ఇంత కాదు. సార్, ఎంతమంది మిమ్మల్ని అన్నారో నాకు తెలుసు, నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అందులో. నేను ఎవరికి ఆన్సర్ దగ్గరికే చేయలేను, కానీ నా దోస్తులకు ఇద్దామని డిసైడ్ అయినా. సో నేను ఈ స్టేజ్ పరంగా చెప్తున్నా, ఆ సినిమా మళ్ళీ టైం ఉంటే చూడండి, ఈ సినిమా టైం తీసుకొని చూడండి. బ్యాండ్ షో ఇది ఖచ్చితంగా ఈయన హిట్ కొడతాడు. సో ఎందుకంటే
కొన్నిటికి ఒక టైం రావాలి. సార్ నేను అన్న మాట చాలా ఫ్లోలో అనేసిన, అది ఏమవుతుంది జనాల చేతిలో ఉంది. బట్ పట్టోడు చెడ్డోడు కాదు, లేస్తే బరాబర్ గట్టిగా లేస్తాడు. ఆల్ ది బెస్ట్ సార్. అండ్ మీరు చాలా కష్టపడ్డారు, మీ కష్టానికి ఫలితం దొరకాలని నేను భావిస్తున్నాను. అండ్ సతన ఇంకొక బండి గురించి చెప్పినావు కదా, జెన్యున్గా మాట్లాడాలంటే మాకు ఒక యాంటిక్ కారు కావాలి. ఆ కారు చాలా వెరైటీగా ఉండాలి. ఆ వెరైటీ కారు కావాలంటే ఓల్డ్ సిటీలో దొరుకుతుంది. మరి ఆ ఓల్డ్ సిటీకి వెళ్ళిన తర్వాత అన్ని పాటలు కలిపి ఒక కారు ఇచ్చారు, దానికి ఇంజన్ ఉంది, బండి పోయింది. అది అదృష్టం, బంపర్ లాటరీ మా మిత్ర సత్తనకు దొరికింది. లెఫ్ట్లో నేనే కూర్చున్నా, దాని మీద చాలా వీడియోస్ ఉన్నాయి. బట్ సెల్యూట్, అంటే ఆ బండి నడపాలంటే చాలా కష్టం. ఆయనని పోలీసులు ఎడబట్టుకుంటున్న ఒక పంచాయతీ, డైరెక్టర్ గారు మాకు కెమెరా ఇచ్చి మీరు తీసుకొని మీరు షూట్ చేసుకొని రమ్మన్నారు, అది రెండో పంచాయతీ. పాపం ఎన్ని కష్టాలు పడ్డాడు, కానీ ఆ కష్టాలన్నింటినీ కూడా కెమెరా ఆన్ అన్నాక చూపించలేదు, కెమెరా కట్ అన్నాకే చూపించాడు. దట్ ఈజ్ ఆర్టిస్ట్, గ్రేట్ నిజంగా. సో ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అదే పని. అండ్ మోర్ ఓవర్ నా ప్యాడింగ్ చాలా మంచి ప్యాడింగ్. ఐ హౌ టు సే సప్తగిరి. సప్తగిరి అన్న నిజంగా వండర్ఫుల్ టైమింగ్ ఆర్టిస్ట్ అండి. నేను ఆయనకి చాలా సీనియారిటీ ఉంది నాకంటే యాక్టింగ్లో. అంటే థియేటర్స్ చేసేయడం ఒక పక్కన అయితే, వాళ్ళు సినిమాలు చేసి 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 అన్ని జానర్స్ చూసి చూసి వచ్చిన వాళ్ళు, వాళ్ళతో యాక్ట్ చేసేటప్పుడు కామెడీ జానర్ అనేది నా ఫేవరెట్. ఆ జానర్లో ఆయనతో నేను కొంచెం కాంపిటీషన్ పెట్టుకోవాల్సి వచ్చింది. సో ఈ కాంపిటీషన్ని కూడా మీరే చూడండి, ఇద్దరి మధ్యలో కాంపిటీషన్ ఎలా ఉండబోతుంది అనేది. ఆయన 1 రూపీ చేస్తే నేను 2, నేను 2 చేస్తే ఆయన 3, ఇలా ఒక చిన్న కాంపిటేటివ్ స్పిరిట్తో ఒక సినిమా చేయడం అనేది నాకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మోరో ఇస్ అమేజింగ్ గాయ్. అండ్ అక్సా, నక్షత్ర ఇవాళ రాలేకపోయింది యాక్చువల్లీ. నక్షత్ర తను కొంచెం ఫీవరిష్గా ఉండి. అండ్ అక్సా షీజ్ అమేజింగ్ పర్ఫార్మర్. తను రీల్స్ చేసేటప్పుడు ఒక అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్తో మంచి రీల్స్ చేసేది. అవి చూసి మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఖచ్చితంగా అక్సాన్ పెడదాం ఈ క్యారెక్టర్కి, తను పర్ఫెక్ట్ అన్నారు. అండ్ అలాగే తను కూడా చాలా అద్భుతంగా నటించింది. ఒక యాప్ ఓకే, ఒక బాగుంటుంది, మీ అందరికి నచ్చింది. వాళ్ళ భీమ్సన, ఆయన ఒక సినిమా హిట్ కొట్టిన తర్వాత మనుషులు మారిపోతారు అని చాలామంది అంటారు. మారుతారు, బరాబర్ మారుతారు, వద్దో గొప్ప చేంజ్ ఉంటుంది జెన్యున్గా మాట్లాడితే. కానీ ఆయన మాత్రం ఎన్ని హిట్లు కొట్టినా అట్లనే ఉన్నాడు, అదే బండి వేసుకొని రావడం. ఆయన నేచర్ మారలే. బికాస్ ఇందాక అన్నాడు కదండి, కాళ్ళకి దండం పెట్టే గుణం అనేది గుండెలకల్ వస్తుంది. సో అలాంటి మనుషులు ఎప్పటికీ మారరు, మంచితనం అట్లనే ఉంటుంది. వెల్ విక్రమ్, గ్రేట్ జాబ్ మ్యాన్. అప్పటికే గోస్ట్ మూవీ చేసి వచ్చాడు తను. అండ్ ఆల్ ది బెస్ట్ యార్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి గురించి చెప్పాలంది మా డైరెక్షన్. అండ్ రఫీ బ్రో అండ్ డిఓపి, రా నువ్వు మాట్లాడగా నేను దగ్గర నుండి మాట్లాడిపిస్తా. ఇక్కడున్న డిఓపీలు అందరూ నిజంగా మీ అందరు లవ్లీ డార్లింగ్. బికాజ్ వెనకాల నుండి మమ్మల్ని చూపిస్తూ ఉంటారు కదా, ఆ చూపించే ప్రతి ఒక్కరికి పాదాభివందనం. బికాజ్ మీరు చూపిబట్టే ఇవాళ మేము ఇలా తెర మీద కలర్ఫుల్గా ఉన్నాం. థ్యాంక్ యూ బ్రో. అండ్ తిను నాకు రాగానే చెప్పిన ఫస్ట్ మాట, మచ్చా సినిమా కలర్ మామూలుగా లేదు, బొమ్మ బ్లాక్ బాస్టర్ అని. బట్ కంటెంట్ కూడా ఉండి అలాంటి ఒక కలర్ఫుల్ సినిమా ఉంటే ఖచ్చితంగా ఎంకరేజ్మెంట్ వస్తుంది. అండ్ ఇఫ్ ఐఎమ్ మిస్సింగ్ ఎనీవన్, ఎవరైనా మిస్ అయితే నన్ను క్షమించండి. అండ్ ఈ సినిమాలో పృథ్వీ గారు, శకలక శంకర్, రఫీ గారు, సార్ మన గురించి సపరేట్ బ్రాండ్ చేసుకుందాం. అండ్ మా కో ప్రొడ్యూసర్ రఫీ గారు, ఆయనే యాక్చువల్లీ పాపం నన్ను ఫస్ట్ సినిమా గురించి రిఫర్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా జర్నీలో సినిమాలో లేకపోయినా మా వెనకాల నుండి నడిపించారు. అండ్ ఐ వాంట్ సే అబౌట్ పృథ్వీ గారు, 30 years ఇండస్ట్రీ ఉన్నా కానీ ఆయన ఏ రోజు మాకు యాటిట్యూడ్ చూపించలేదు. సినిమాలో ఆయన అద్భుతంగా చేశారు. పోసాని గారు అండ్ శకలక శంకర్ గారు, చమ్మక్ చంద్ర గారు. అండ్ మీరు ప్యాడింగ్ గురించి నేను చెప్పనండి, ఎవ్రీ 10 minutesకి ఒక ఎంటర్టైనర్ రాబోతున్నారు. ఎవ్రీ సెకండ్ మీరు ఎంజాయ్ చేయబోతున్నారు. అండ్ ముఖ్యంగా నేను చెప్పాల్సింది, నాకు సినిమాలంటే పిచ్చి కాబట్టి ఇప్పుడు నేను ఇంకొక సినిమా కూడా బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నాను. నన్ను అడిగే ప్రతి ఒక్క క్వశ్చన్, అన్స్టాపబుల్ ఎప్పుడు రిలీజ్, అన్స్టాపబుల్ ఎప్పుడు రిలీజ్ అని చాలా 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 గ్యాప్ వచ్చేసింది. మేము పిల్లలకి, ఇది రియల్ రీజన్, నా ప్రొడ్యూసర్ చెప్పింది, ఇది జెన్యూన్ రీజన్. ఆయన ఒక్కటే అన్నాడు, నా సినిమా చిన్న పిల్లోడి నుంచి పెద్దోళ్ళు అందరు ఎంజాయ్ చేయాలి, వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయని ఒక్కటే ఒక రీజన్తో ఆయన ఆపేశాడండి. సో ఆ ఎగ్జామ్స్ కూడా అయిపోయింది కాబట్టి నాకు తెలిసి బండి ఇంకా ఆగదు, డైరెక్ట్గా టేకాఫ్ అయిపోయినట్టే నాకు తెలిసి. సో ఐ థింక్ ఒకసారి ఇప్పుడు అందరి ముందు నేను డేట్ అడుగుతా, ఎందుకంటే నా దోస్తులు గట్టిగా పెగ్గు దాగి మరీ వేసుకుంటున్నారు నన్ను. డేట్ ఎప్పుడన్నా వాళ్ళ పంచాయతీనే బదులు డేట్, నేను ఇప్పటికీ 4 డేట్లు చెప్పా. 4 డేట్లలో ఇలా నాకు వెళ్ళి చూడటం,
ఎదురా సినిమా ఇది. సో ఇది రైట్ టైం, ఎక్కడికి పోడు, నా ఫ్రెండ్స్ కూడా ఇక్కడే ఉన్నారు. సినిమా డేట్ ఎప్పుడో కావాలి. స్కూల్స్ ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్కూల్స్ స్టార్ట్ అయ్యే ముందులోపు అయిపోయిన తర్వాత స్టార్ట్ అయ్యేంత లోపు వీలైనంత తొందరగా కమింగ్ సూన్ మ్యాక్సిమం అండి ఐపీఎల్ సీజన్ కంప్లీట్ అవ్వాలండి. అంటే సీరియస్గా ఐపీఎల్ కాదన్న, ఇప్పుడు జనాలు థియేటర్కి రావాలంటే వీకెండ్స్లో 2 మ్యాచ్లు పెట్టారు ఐపీఎల్ వాళ్ళు. వరల్డ్ కప్ వస్తుందన్నా, అది అక్టోబర్లో. ఖచ్చితంగా అండి, మా సన్నీ అన్నకి ప్రామిస్ చేస్తున్నాను, డేట్ చెప్పవా? స్కూల్ స్టార్ట్ అయ్యేంత లోపు ఈ సినిమా థియేటర్స్కి వస్తుందండి. అన్న ఎవ్రీ ఇయర్ స్కూల్ స్టార్ట్ అయితేనే ఉంటుంది, ఆగవయ్యి. సార్ మీకేమన్నా సార్, నేను ఇది ఎప్పటి నుంచో చెప్తున్నా సార్, కమింగ్ సూన్ అని. పిల్లలు కూడా స్కూల్ అయిపోయిందని నన్ను ఇందాకే క్వశ్చన్ అడిగారు, అంకుల్ ఎప్పుడు, అంకుల్ అన్నారా, ఓకే సారీ, అన్నయ్య ఎప్పుడు వస్తుంది అని. నేను వాళ్ళకి ఆన్సర్ ఇవ్వలేని పరిస్థితి సార్. ఈయన కూడా స్కూల్ స్టార్ట్ అయ్యాక, ఐపీఎల్ అయిపోయాక, లేదా వరల్డ్ కప్ అయిపోయాక అంటే ఇంకెప్పుడు సార్? సార్ ఆయన ఏంటి సార్ అంత కాన్ఫిడెంట్గా చెప్పారు? సినిమా లవరా? జ్యోతిషుడు అన్న 100% అండి. ఈ స్కూల్స్ మళ్ళీ రీఓపెన్ అయ్యేంత లోపు ఖచ్చితంగా మా సినిమా అనేటువంటిది ప్రాపర్గా, ఫస్ట్ సినిమా అన్న జర చూసుకొని నీ బర్త్డే గిఫ్ట్ నేను ఇవ్వాలి, నీ బర్త్డే రోజు నేను గిఫ్ట్ అడుగుతున్నా, సినిమా తొందరగా తీసుకురా అన్న. ఇంత ఖర్చు పెడితే ఈ పాటికి వచ్చేయాలి కదా. ఈయన నిజంగా తెలిసే అండి, ఈయన చిన్న సినిమా కాదు ఇది. చిన్న సినిమా అంటే మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఎడ్యుకేటెడ్. బడ్జెట్లా 7-8 కోట్లు చిన్న బడ్జెట్ కాదు మచ్చా, పెద్ద బడ్జెటే అది. ఆయన పెట్టిన డబ్బు మనం చిన్న బడ్జెట్లో అస్సలు అనలేము. అన్ని కోట్లు ఖర్చు పెడితే నోట్లకు వస్తాయి టెన్షన్లు. సో అలాంటి టెన్షన్ని కూడా నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నాడంటే సినిమాలో ఉన్న ఒక సబ్జెక్ట్ని చూసి. సో ఆయన ఇప్పుడు అడిగినా చెప్పాడు, అండ్ అన్న టెన్షన్ పడకు, రిలాక్స్గా ఉండు, నీ వెనక దిల్లున్న మహారాజు ఉన్నాడు కాబట్టి నీకేం కాదు, ఇది వాళ్ళందరికీ తెలుసు ఈ వర్డ్. సినిమా రిలీజ్ అనేటువంటిది అన్నగా ఆల్రెడీ పరిచయం కాబట్టి దిల్ రాజు అన్న అడిగితే సినిమా డేట్ చెప్తాడు. అంటే దిల్ రాజు అన్న ఈ సినిమా డేట్ ఇప్పుడే రివీల్ చేయొద్దని చెప్పారు కాబట్టి నేను చెప్పట్లేదు. నేను ఆల్రెడీ ఆ ప్రొడక్షన్లో సినిమా చేసే రిలీజ్ అయింది, సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు వెళ్ళి రిలీజ్ డేట్ అడిగితే ఎవరే సక్సెస్ కూడా అయింది కదరా మంది అంటారు. సో నేను ఆయన అడిగే ధైర్యం చేయలేను, కానీ ఐ అండర్స్టాండ్. అంటే ఒక సినిమా రిలీజ్ చేయాలంటే మీరు అనుకుంటారు ఈజీ అని, బట్ అన్నీ చూసి చెక్ చేసి సినిమా రిలీజ్ చేస్తున్నాం. నేనైతే ఒక నెంబర్ అనుకున్నా, ఆ నెంబర్లో రావాలనుకుంటున్నా. ప్లీజ్ అన్న ఒక్కసారికి చెప్పేస్తాను, ఒక్క నెంబర్. దోసుగాళ్ళు ఇప్పుడు మళ్ళీ పార్టీ అంటుర్రు, మళ్ళీ పంచాయతీ అలాగుంటుంది. ఉన్నారా ఇక్కడే? ఓకే, అర్థమైంది. సో కమ్మింగ్ సూన్ అంట. సో నేనైతే చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. అన్న సబర్ కా ఫల్ మీఠా హోతా హై, అండర్స్టూడ్, బట్ జ్యాదా సబర్ బహుత్ డేంజర్ హై, బహుత్ డేంజర్ హై. సో మళ్ళీ స్కూల్ స్టార్ట్ అంటే పోయిందన్నా నువ్వు. సరే, ఎనీవేస్ ఐ వాంట్ టు సే థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి. సో ప్రీ రిలీజ్ ఇంకా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నాం. మేము మనస్ఫూర్తిగా ఇష్టపడే మా బాలయ్య బాబు సార్ని రిక్వెస్ట్ చేసి ప్రీ రిలీజ్కి మీ అందరినీ కొంచెం బూస్ట్ చేయడానికి ఆయన్ని పిలవడానికి ట్రై చేస్తున్నాం. ఆయన వస్తే నిజంగా ద మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్. ఆ స్టేజ్ మీద మరీ మాట్లాడతాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మచా.